ఫైనల్ టెస్ట్ ను భారత్ దక్కించుకుంటుందా? సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను చాప చుట్టేస్తుందా? ఎందుకంటే ప్రస్తుతం భారత్ ఎదుట అరుదైన అవకాశం పొంచి ఉంది. వరుసగా వికెట్లు తీసి స్టోక్స్ సేనను ఒత్తిడిలోకి నెట్టడం ద్వారా జట్టు విజయానికి భారత బౌలర్లు బాటలు వేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్ భారత్ మధ్య 5వ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. 3వ రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది ఇంగ్లాండ్. దీంతో ఇంగ్లాండ్ ఈ టెస్టులో విజయం సాధించాలంటే 324 పరుగుల అవసరం ఉంది. ఇప్పటికే తొలి వికెట్గా జాక్ క్రాలీని సిరాజ్ అవుట్ చేశాడు. ఇంకా 2 రోజుల సమయం మిగిలి ఉండటంతో ఇరు జట్లకు గెలిచేందుకు మంచి అవకాశాలే ఉన్నాయని చెప్పొచ్చు. రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులతో 3వ రోజు ఆటను కొనసాగించిన భారత్ 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో దుమ్ము రేపాడు. ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ధ్రువ్ జురేల్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 34 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ విజృంభించాడు. కేవలం 46 బంతుల్లో 53 పరుగులు చేసి ఇంగ్లాండ్ శిబిరంలో ఆందోళన కలిగించాడు. ప్రసిద్ధ కృష్ణతో కలిసి సుందర్ 10వ వికెట్కు 39 పరుగులు జోడించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5, అట్కిన్సన్ 3, జెమీ ఓవర్టన్ 2 వికెట్లు పడగొట్టారు.